ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనాల వరకు ధ్యానించుకుందాం. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లానరాదు. అందుకు మోసెతో ఇలా చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. కావున ఆయన ఎవనిని కనికరింప గోరునో వానిని కనికరించును, ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇంకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వు ఎవడవు? నేనెందుకు ఇలాగూ చేసితివని రూపింపబడిన వానిని చెప్పునా? ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒక గొప్ప అద్భుతమైనటువంటి వివరణ అపోస్తలుడైన పౌలు మనకు ఈ స్థలంలో వివరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే గర్భంలో ఉండగానే ఏశావు యాకోబులకు దేవుడు ఏమన్నాడు? ఆ చిన్నవానికి నేను ఏర్పరచుకున్నాను అని. ఒకని ద్వేషించాను, ఒకనికి ఏర్పరచుకున్నాను, ఒకనికి ప్రేమించాను అన్న మాటను గురించి ఒకళ్ళ ప్రజల హృదయాలలో, మనుషుల మనసులలో వేరే విధమైన ఆలోచన రావచ్చు. అందుకే ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అపోస్తలుడైన పౌలు ప్రశ్నిస్తున్నాడు. ఏంటి, దేవుడు అన్యాయం చేస్తున్నాడా? ఒకే తల్లి కడుపులో ఇద్దరు పుట్టారు కదా, ఒకరికి ద్వేషించడం ఏంటి, ఒకరికి ప్రేమించడం ఏంటి? అన్యాయం చేశాడా? అట్లా అనరాదు అంటున్నాడు. అలా అస్సలు అనుకోకూడదు. ఎందుకు అంటే ఆయన మోషేతో ప్రభు చెప్పిన మాట, ఫరో సందర్భాన్ని బట్టి, ఫరో దాదాపు 430 సంవత్సరాలు ఇశ్రాయేలును తన దగ్గర ఉండనిచ్చాడు. కానీ దేవుని సేవించడానికి ఆ మనుషులను పంపించుమన్నప్పుడు తను పంపించడానికి ఇష్టపడక కఠినుడయ్యాడు. అయితే ఫరో మీదికి దేవుని కరుణ వెళ్ళిందా, లేకపోతే ఇశ్రాయేలు మీదకి కరుణ వచ్చిందా? ఆ విషయాన్ని ఆయన ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మోసెతో ప్రభు చెప్పిన మాట ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవని కరుణింతునో వాని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. ఎంత అద్భుతమైన మాట అంటే, దేవుడు ఎవరిని కరుణిస్తే వానికి కరుణ దొరుకుతుంది, ఎవరికి జాలి చూపిస్తే వారికి జాలి కలుగుతుంది. కానీ దేవుడు చూపించకుండా ఎవరు ఏది పొందుకోలేరు. దేవుని కరుణ మన మీదకి దిగి రావాలంటే మనం దేవుని స్తుతించాలి, దేవుని మనం ఘనపరచాలి. ఒక వ్యక్తి కఠినుడై మన పట్ల తప్పుగా వ్యవహరిస్తున్నాడంటే ఆ మనస్సు దేవుడు వాడికి ఇచ్చాడు. వాడు కఠినపరచబడ్డాడంటే దేవుని మహిమ ఏంటో ఆయన జీవితంలో ఆయన చూపించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు కరుణ పొందుతున్నావంటే దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని స్తుతించడం ద్వారా దేవుడు నీకు కరుణ కటాక్షం కిరీటంగా దయచేస్తున్నాడు. మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పాను,
నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును ఇందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. ఏంటంటే విచిత్రంగా ఉంది కదా. ఫరోతో ప్రభు అంటున్నాడు, అయ్యా నేను నీకు కూడా నేను నియమించాను, నీకు కూడాను నేను ఎన్నుకున్నాను. ఎందుకు అంటే నీ యందు నా బలము చూపాలి, నీ యందు భూలోకమందంతటా నేనేమిటనేది ప్రచురం అవ్వాలంటే కఠినాత్ముడైన ఒక వ్యక్తి ఉండాలి కదా. తన కఠినాత్మాన్ని బట్టి, తనకున్నటువంటి పరిస్థితిని బట్టి ఇక్కడ కార్యములు జరగాలి. అందుకే ఫరో నేను నీకు నియమించాను. ఎందుకు అంటే నువ్వు కఠినమైన మనసు కలిగి ఉండాలి, నీ ద్వారా నా బలము చూపించి ఇశ్రాయేలు జనాంగానికి ఆ ఐగుప్తు నుంచి నేను కానాను దేశానికి తీసుకుని వెళ్ళాలి. కావున ఆయన ఎవని కరుణింపబోరునో వానిని కరుణించెను, ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచెను. అవును, యేసు ప్రభువారు లేక మహిమగల దేవుడు ఎవరిని కఠినపరచాలి, ఎవరిని ఆయన కరుణించాలనేది స్పష్టమైన రీతిగా అపోస్తలుడు పౌలు వివరిస్తున్నారు. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు, ఆయన ఇంకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదో. అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వు ఎవడవు? నేనెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా. ఇక్కడ దేవునికి మనం ప్రశ్నించేటటువంటి హక్కు మనకు లేదు. ఎవరిని కరుణిస్తే వాడు కరుణించబడతాడు, ఎవరికి కఠిన మనసిస్తే వాడు కఠినపరచబడతాడు. దేవుడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాం, ఎందుకు ఈ ఆట ఆడిస్తున్నాం, లేకపోతే ఎందుకు ఈ విధమైన పరిస్థితులు మాకు తెస్తున్నాం అని ఎవరు అడగడానికి లేదు. మనం ఆయనకి నమ్ముకొని ఆయన పట్ల విశ్వాస్యత కలిగి ఉండడమే తప్ప. ఇక్కడ ఒక బిడ్డలను కంటున్నటువంటి తల్లి విషయంలో దేవుడు అద్భుతమైన ఈ ఎక్స్ప్లెనేషన్ చేశాడు. ఎందుకంటే ఒకరికి ప్రేమించి ఒకరికి దేవుడు ద్వేషించిన విషయంలో అపోస్తుడైన పౌలు ఈ అద్భుతమైన వివరణ ఇస్తున్నాడు. లోక సంబంధంగా ఒక వస్తువు ఎవరైనా తయారు చేసినప్పుడు తనకి ఇష్టానుసారంగా చేస్తాడు. అందులో ఎవరు ఏ విధంగా మనం అనడానికి వీలు లేదు. అది మట్టియే కానీ, అది వెండి బంగారమే కానీ, అది కర్రే కానీ, అందులో ఒక ముక్క పట్టుకొని ఆయన తనకు నచ్చింది చేయగలడు. ఇంకొక ముక్కలో నచ్చనిది ఏదో ఒక సామాన్యమైన ఆర్డినరీ వస్తువు చేయగలడు. అయ్యో, ఒకే వస్తువు నుంచి రెండు రకాలు చేయబడింది, ఒకటి ఘనతకు, ఒకటి ఘనహీనతకు. చూడండి ఎంత అద్భుతం. అసలు ఒకే కుటుంబంలో ఒకే తల్లి కడుపులో పుడుతున్నారు, కానీ అందులో ఒకరేమో ఘనతకి వెళ్ళిపోతున్నాడు, ఒకడేమో ఘనహీనతకు జారుతున్నాడు. ఈ పిల్లుడు నా మాట వినడు, ఈ పిల్లుడు ఇలా ఉన్నాడని తల్లిదండ్రి కంప్లైంట్ ఇవ్వచ్చు. కాకపోతే ఒక్క విషయం మనం నేర్చుకోవాలి. దేవుడు ఏర్పట్టుకున్నప్పుడు ఆయనకు మహిమపరిచే ప్రతి ఒక్కరూ ఆయన ద్వారా ఎన్నిక చేయబడినప్పుడు వారు ఘనులుగా ఎంచబడతారు, వారు ఘనులుగా ఎంచబడతారు. దేవుని యొక్క వాక్యానుసారంగా ఇక మనం గమనించినప్పుడు ఒక్క ముద్దు నుండి ఒక ఘటము ఘనతకును, ఒకటి ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? ఒక మట్టి ముద్ద ఆయన తీసుకుంటాడు, మంచి కూజ తయారు చేస్తాడు. ఆ కూజ ఏమో తీసుకొచ్చి మనం ఫ్లవర్ వేస్ పెట్టి లేకపోతే మన టేబుల్ దగ్గర పెడతాం, అందమైన కూజ అని. కానీ అదే మట్టి ముద్ద నుంచి రకరకాల విధమైనటువంటి ఈ యొక్క పశువులకు ఆహారం పెట్టే ఉడిత కుండగా తయారు చేస్తాడు. మనం ఏమనలేం కదా. ఆ కుడిత కుండ బయట ఉంటుంది, అక్కడ నీళ్ళు రకరకాల విధమైన ఎంగిలన్నీ కూడా వేస్తాం. ఎందుకంటే అది జంతువులు తినడానికి ఆ పాత్ర వాడబడుతుంది. కానీ కూజ తయారు చేయబడ్డం, ఆ కూజ మంచినీళ్ళు పెడతాం, లేకపోతే ఫ్లవర్స్ పెడతాం. దానికి ఉన్నటువంటి నాణ్యత, దాని యొక్క నిర్మాణం చేసినటువంటి సమయంలో ఆ ఒక్క ముద్ద నుంచే ఒక ముద్ద మంచి పాత్రగా తయారు చేశాడు, మరొకటి ఘనహీనమైన పాత్రగా తయారు చేస్తున్నాడు. కుమ్మరి వానికి దాని మీద ఎంతవరకు అయితే అధికారం ఉంది, దేవునికి కూడా
ఆ విధంగానే దేవుని చిత్తము ఎదిరించడానికి ఎవడి తరం కాదు. ఆయన మీద నేరం మోపడానికి కూడా మనకు అధికారము లేదు. అది ఆయన చిత్తం. ఆయన చిత్తం. ఒక్కొక్కరు మంచి ఉన్నతమైన స్థితిలో దేవుని సేవ చేస్తూ గొప్ప వ్యక్తులుగా మారుతున్నారు. అది ఆయన చిత్తం. ఒక్కొక్కరు చాలా దౌర్భాగ్య స్థితిలో దిగజారిపోతున్నారు. అది ఆయన చిత్తం. ఎవరైతే దేవుని మహిమపరుస్తున్నారో వారికి ఒక స్థితికి దేవుడు తీసుకెళ్తున్నాడు. ఆయన సంకల్పం, ఆయన బలము, ఆయన శక్తి, ఆయనకున్నటువంటి ఆ గొప్ప ఉన్నతమైనటువంటి దీవెనకు కారణమైనటువంటి అనుభూతిని ఆయన కనుపరుస్తున్నాడు. అందుకే నేను ఎవరిని కరుణింతునో వాని కరుణింతునో అని పదము ఆయన వాడాడు. నా సోదరి, నా సహోదరుడా, ఆయన కరుణ పొందడానికి, ఆయన దీవెన పొందడానికి జీవితంలో ఆయన పట్ల మరి ఆసక్తి కలిగి దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవా చేసిన మేలును మర్చిపోవద్దు. ఆయన చేసిన సమస్త కార్యమును బట్టి ఆయనకు స్తుతించు అని. అవును నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని చేత అంగీకరింపబడిన దేవునికి ఇష్టమైన పాత్రగా జీవించాలనుకుంటే ఆవశ్యకంగా నువ్వు దేవుని మహిమపరచుబిడగా ఉండాలి. దేవునికి ఎంతగా నువ్వు స్తుతిస్తావో దేవుడు అంతగా నీ జీవితంలో అద్భుత అనుభూతి, అద్భుత కార్యములు జరిగించనై ఉన్నాడు. మరి అద్భుతమైనటువంటి కృపతో ఆయన నింపుటకు యోగ్యుడై ఉన్నాడు. అందుకే ఆయన తన కరుణ కటాక్ష మనకు కిరీటముగా ఉంచి మేలుతో మనకు తృప్తిపరిచే దేవుడై ఉన్నాడని దావీదు మహాభక్తుడు పరమానందంతో, సంతోషంతో ఆ పాటను రాస్తున్నాడు. ఈరోజు ఆయన కరుణ మనం పొందాలంటే, ఆయన కటాక్షం పొందాలంటే మనం స్తుతించే వారమై ఉండాలి తప్ప దేవునికి దూషించడం ద్వారా, దేవుని విమర్శించడం ద్వారా, దేవుని గురించి మనం ఏదో తీర్పు తీర్చడం ద్వారా మనం ఏమీ పొందుకోలేము. కనుక రండి, యేసుల తలలు ఉంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మీ మాటలు మేము విన్నాం. మీరు ఎవని కరుణిస్తారో వారికి కరుణిస్తారు, ఎవని ఎడల జాలి చూపాలో వారికి జాలి చూపిస్తారు. యాకోబు, ఏసవులు ఇద్దరున్నప్పుడు కూడాను యాకోబుకు మీరు జాలి చూపించిన దేవుడు. ఈరోజు మా దీన జీవితాల్లో ప్రభువా, మీ కరుణ కటాక్షం మేము పొందాలంటే, మీ జాలి మేము పొందాలంటే మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ జీవించే భాగ్యం అనుగ్రహించండి. మా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి మీకు మహిమపరుస్తూ జీవించే కృపనివ్వండి తండ్రి. మా దీన బ్రతుకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా కృప చూపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.